బన్న హోటల్లో దోశ బాగుంటుంది కదా. అవునన్నా, సాంబార్ కూడా బాగుండింది. ఏంటి సుబ్బన్న, నేను హోటల్ తెరవలేదు, నాటకం ప్రాక్టీస్ చేయాలన్నాగా, దానికి రాలేదు. ఏంటన్నా ఒంట్లో బాగాలేదా ఏంటి? సరే సరే. అరే సుబ్బన్న, ఈ రేడియో విసిరేస్తావా లేదా? రోజు విని విని చిరాకు వస్తుంది. టచ్ స్క్రీన్ వాడే ఈ కాలంలో నువ్వు ఇంకా ఈ డబ్బా రేడియోలో పాటలు వింటున్నావంటే నువ్వు ఇంకా డెవలప్ అవ్వలేదని అర్థం. నువ్వు డెవలప్ అవుతావు. నేను చెప్పేది విను, మార్చు, ముందు మార్చు. నేను చెప్పేది విని తర్వాత ఏం చెప్తుందో చూడు. మామా, నేను కూడా 2 దోశలు చెప్పనా, బాగా ఆకలిస్తోంది. సరే సరే, తిను దోశ తిను. ఇంకేం దొరుకుతుంది ఇక్కడ? దోశ, ఇడ్లీ, పులిహారన్నం. కొంచెం ఎక్కువ మాట్లాడావంటే కషాయంలో చక్కెర ఎక్కువ వేసిస్తాడు, అంతే కదా మని. సుబ్బన్న, అప్డేట్ అవ్వాలన్నా నువ్వు, అప్డేట్ అవ్వాలి. అవునులే పాపం, నువ్వు అప్డేట్ అయ్యి ఏం చేస్తావులే? పెళ్ళయిందా లేక పిల్లలు ఉన్నారా? కాలకాలంలో వర్షం రాలేదంటే భూమి ఎండిపోయిద్దయ్యా, తర్వాత ఏ ప్రయోజనం ఉండదు. యుద్ధానికి వెళ్ళే రాజుకి వారసుడు లేకపోతే ఏం ప్రయోజనం? ఇదిగో సర్లే కానీ, వాడే మీ తమ్ముడు ఊరి మీద పడు తిరుగుతాడు కదా, వాడెక్కడ పోయాడు? 2 పీకి పనికి పంపించచ్చు కదా. వాడిని కాదు, నిన్ను పీకాలి. వాడేం పని చేస్తాడులే, వాడికి కావాల్సింది 3 పూట్ల భోజనమే. వాడికి ఎందుకు పని? నువ్వు తిను, ఎవరు ఎలా పోతే నీకెందుకు, నువ్వు తిను. హరిబాబు గారు నమస్కారం. ఇంకేంటి మాస్టర్? చెప్పండి. 2 టీ. అలాగే నాకు కాఫీ కావాలి. నా దగ్గర ఎందుకు చెప్తున్నావు? మాస్టర్ దగ్గర చెప్పు. తర్వాత ఏంటి శాస్త్రి, టిఫిన్ చేసేసారా? మావా, నువ్వు ఇక్కడ టిఫిన్ తినేసాయి, పోలీసులు కొనిస్తారు. రేపు పిచ్చడం, నీ ఇంటికి వెళ్ళి తింటాలే. సరే హరిబాబు గారు, ఆ డబ్బాలో ఏమున్నాయి? డబ్బాలో బాంబు గీమ్ ఏమైనా ఉందా ఏంటి? మీరు ఒకరు, అది మా డిపార్ట్మెంట్ ఎక్విప్మెంట్స్. ఊరికే సరదాగా బాంబులు పెట్టి తిరుగుతారా? అదే కదా. కొత్త సాంగ్ ని మీరు వినబోతున్నారు, విని మీరు ఎంజాయ్ చేయండి. సుబ్బన్న, ఒక టీ ఇవ్వండి. వస్తున్నా. దిగే వాళ్ళు ఎవరన్నా ఉంటే దిగొచ్చు. దిగండి తొందరగా దిగండి. ఒరే నాగరాజా, కాస్త నిదానంగా వెళ్ళు. 2 బాక్స్ నువ్వే తీసుకెళ్తున్నావు, నేనున్నాను కదా. ఇదిగో సుబ్బన్న, హరిబాబు గారు డబ్బులు పెట్టారు అక్కడ. నువ్వు కూడా పెట్టేసేళ్ళు. ఉన్నాయండి, ఇక్కడే ఉన్నాయి. అయ్యో, రారా వెళ్దాం. మామా, డబ్బులు. మూసుకుని రారా నువ్వు. డీసీ ఆఫీస్ నుంచి ఏమైనా ఆర్డర్ వచ్చిందమ్మా? అలా ఏం రాలేదు సార్. బాబు, నా పోలీస్ సెక్యూరిటీ కావాలంటే డీసీ ఆఫీస్ నుంచి మాకు ఆర్డర్ రావాలి. ఆర్డర్ రప్పిస్తాం సార్, ఇచ్చే తీరాలి. రిజల్ట్ రోజున అమీషప్ప ఖచ్చితంగా గొడవ పెడతాడు, నేనే గెలుస్తాను, రాసి పెట్టుకోండి. సార్, ఎక్విప్మెంట్స్ వచ్చున్నాయి. అదేంటో కాస్త చూడండి. ఓకే సార్. ఇటు చూడండి బాబన్న, గ్రామ పంచాయతీ ఎలక్షన్ మాకు కొత్త కాదు. మా కర్తవ్యాన్ని మేము ఖచ్చితంగా చేస్తాం. ఆర్డర్ పాస్ అవని చూద్దాంలే. అతను ఖచ్చితంగా గొడవ పెడతాడు, నేను ముందుగానే చెబుతున్నా. ఊరి గురించి మీకు సరిగ్గా తెలీదు. చెప్పావు కదన్నా, మీరు రండినా, సార్ చూసుకుంటారు. సరే సార్, వెళ్ళొస్తాం. నమస్తే. వస్తాను సార్. పదరా. ఎవడు రైడు?